జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాడు చీటర్. వాడి గురించి మీకెవరికి పూర్తిగా తెలియదు. స్టాప్ ఇట్ నాన్న. ఇలా ప్రతీకారం తీర్చుకునే అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఇంటి బాధ్యతల్ని వదిలేశారు మీరు. కళ్యాణ్ బాబాయ్ మీద పెట్టిన ఫోకస్ ఇంటి బాధ్యతల మీద పెట్టుంటే ఈ రోజు అందరం ఒక్క పూట మాత్రమే భోంచేసే పరిస్థితి వచ్చేది కాదు. ఆ నీలకంఠం లాంటి వాడు మనం ఇంట్లో ఉపవాసాలుంటున్నామని తెలుసుకుని సరుకులు ముష్టి వేయడానికి వచ్చాడు. మన ఇంటికి సరుకులు పంపించాడా? అవును. దీన్ని బట్టి సమాజంలో నలుగురికి మనం ఎంత చులకనైపోయామో మీరే ఆలోచించండి. ముందు మీరు అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఆపేసి ఇంటి పెద్దగా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోయేటట్టుగా చూడండి. అలా చేస్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. రేయ్ నీలకంఠం, నాకే ముష్టెయ్యాలని చూస్తావా? వస్తున్నాన్రా. నీ అహంకారాన్ని అణగదొక్కటానికి వస్తున్నాను. అదేంటమ్మా, గదిలోకి వచ్చి అలా సైలెంట్గా ఉండిపోయావేంటి? నాతో ఏదైనా మాట్లాడాలా? ఏం లేదు ధరణి. ఇప్పుడు మన ఇంట్లో పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అధైర్యపడకమ్మా. ఈ కష్టాలు ఎల్లకాలం ఉంటాయా చెప్పు? 2-3 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. నేనున్నాను కదా, దిగులు పడకు. బాగుపడతావన్న ఆశలు కంటి ముందే ఆవిరైపోతుంటే దిగులు పడకుండా ఎలా ఉంటానే? సర్లే, ఈ దరిద్రం మనకెలాగూ తప్పదు. కనీసం దీపకైనా నేనొచ్చి విముక్తినిస్తే తను తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉంటారు. వాళ్ల బంధువులింటికి పంపించేద్దాం. ఏమంటావ్? అమ్మా, అలా అంటావేంటి? డెలివరీ టైంకి దగ్గరగా ఉన్న మనిషిని ఇంట్లో నుంచి పంపించేస్తే మనకెంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? అది సంస్కారం అనిపించుకుంటుందా? సంస్కారాలు అని పట్టించుకుంటే కడుపుతో ఉన్న దీపని ఉపవాసాలుంచాల్సి వస్తుంది. పైగా డెలివరీ అంటే ఈ రోజుల్లో లక్షల్లో ఖర్చవుతుంది. అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి చెప్పు? దీప మంచి కోరే ఈ సలహా ఇస్తున్నాను. ఎవరో ఏదో అనుకుంటారన్న మొహమాటాలన్నీ పక్కన పెట్టి ఆలోచించు. లేదమ్మా, మనల్ని నమ్ముకొని ఈ ఇంట్లో కడుగు పెట్టిన వాళ్ళకి మనం ప్రాణం పోయినా అన్యాయం చేయకూడదు. రాణి, కష్టాలు మనుషులకి కాకపోతే రాళ్లకొస్తాయో చెప్పు? దీపకి కాన్పు చేయడం మన బాధ్యత. అది చేసే తీరాలి. మన కష్టాలకి తనని బలి చేయకూడదు. అలా చేస్తే నలుగురు మనల్ని చేతకాని వాళ్లని, మహేష్ అసమర్థుడని ఆడిపోసుకుంటారు. ఆ అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. డబ్బులు అవసరమయ్యే చోట మన ఆత్మాభిమానాలు ఏం పనిచేస్తాయి చెప్పు? దీప కాన్పన్నది డబ్బులతో ముడిపడిన విషయం. ఇప్పుడు దీపకి మనం 3 పూట్ల తిండి పెట్టడం కూడా గగనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనని వాళ్ళ బంధువులింటికి పంపించడమే మంచిది. ఎంత కష్టమైనా సరే దీప కాన్పు బాధ్యత నాది అని దీపకి నేను మాటిచ్చానమ్మా. ఇప్పుడు సమస్యలొచ్చాయని ఆ మాట తప్పలేను. నా బాధ్యతని మర్చిపోలేను. మన ధైర్యాన్ని పరీక్షించడానికే దేవుడు కష్టాలు పెడతాడు అంటారు. చూద్దాం ఇంకెన్నాళ్ళు బాధలు పెడతాడో. అయినా నాకు కష్టాలు కన్నీళ్లు కొత్తేమీ కాదు కదమ్మా. నా కళ్ళు ఆనంద భాష్పాలతో తడిచిన క్షణాల కన్నా కన్నీళ్లతో తడిచిన రోజులే ఎక్కువ.
వాటి గురించి నేను లెక్క చెయ్యను. దీప కడుపున పుట్టబోయేది నా వంశోద్ధారకుడు. వాళ్ల కోసం ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. సరే, నువ్వు మొండిదానివని తెలుసు కూడా ఒప్పించాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. సరిగ్గా డబ్బులు లేని టైంలోనే 3 రోజుల నుంచి తలనొప్పి తగ్గకుండా వస్తుంది. ఏం చేస్తే తగ్గుతుందో ఏమో. హా. దీపా, ఇంట్లో పరిస్థితులను చూసి నీకు పుట్టబోయే బిడ్డకి ఇబ్బందులేమైనా వస్తాయేమోనని దిగులు పడొద్దు. మారే కాలంతో పాటు మన ఇంటి పరిస్థితుల్లోనూ మంచి మార్పులొస్తాయి. త్వరలోనే మహేష్కి మంచి జాబ్ వస్తుంది. మీ అప్పులు కష్టాలు అన్నీ తీరిపోయి నీకు పండంటి బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ ఆరోగ్యం కోసం ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఆ బిడ్డ కోసమే అన్నీ భరిస్తున్నానత్తయ్య. తనీ భూమి మీదకొచ్చే టైంకి ఈ ఇంట్లో బాధలన్నీ పోయి సంతోషం మాత్రమే ఉండాలని ఆశిస్తున్నాను. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. అమ్మకి నీరసంగా ఉందట. నేను తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. కీర్తి ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిందేంటి? కీర్తికి కాల్ చేస్తున్నాడేంటి? అంటే ఆదర్శ్ కీర్తికి మధ్య నిజంగానే ఏదైనా జరుగుతుందా? లేకుంటే ఎందుకిలా కంటిన్యూగా కాల్ చేస్తున్నాడు? కీర్తి, నన్ను నలుగురిలో ఇన్సల్ట్ చేసినా నేను నీకు మంచే చేశాను. కానీ నువ్వు నా మాటని కాదని నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు తలెత్తుకోలేని దెబ్బ కొడతాను. వాయిస్ మెసేజ్ పంపాడేంటి? అంటే కీర్తితో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఆ మెసేజ్లో ఏముండుంటుంది? నోనో, వేరే వాళ్ళ ఫోన్ చూడడం మేనర్స్ కాదు. ఏదైనా అడగాలనుకుంటే
కీర్తిని డైరెక్ట్గా అడగడమే కరెక్ట్. ఏ కీర్తి, నన్ను నువ్వు నలుగురిలో ఇన్సల్ట్ చేసినా నేను నీకు మంచే చేశాను. కానీ నువ్వు నా మాటని కాదని ఎదురు తిరిగి నాకే దమ్కి ఇచ్చావు. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు తలెత్తుకోలేని దెబ్బ కొడతాను. ఆ దెబ్బకి నువ్వు ఇంట్లో మూల కూర్చొని కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉండేలా చేస్తాను. నిన్ను సేవ్ చేయడానికి ఎవడొడ్డొచ్చినా మర్డర్ చేయడానికి కూడా రెడీ. ఇప్పుడు ఆ యూజ్లెస్ ఫెలో మీ అన్న దగ్గరికి వెళ్తున్నా. అక్కడ మీ అన్న మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకో. నా భర్తకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. కీర్తి ఆదర్శల మధ్య ఏం జరుగుతుందో తెలీదు, కానీ వాడి దగ్గర అప్పు చేసిన పాపానికి ఇప్పుడు నా భర్త ప్రాణాల మీదకి వచ్చింది. ఆయనకి ఏమైనా జరగరాంది జరిగితే నేను నా బిడ్డ అనాథలమైపోతాం స్వామి. ఆ మూర్ఖుడు అన్నంత పని చేస్తాడు. ఆ రాక్షసుడి నుంచి నువ్వే ఆయన్ని కాపాడాలి స్వామి. ఇప్పుడు కీర్తికి ఆదర్శ్ మెసేజ్ చేసిన విషయం తెలీదు. వాడికి రిప్లై రాలేదని మహేష్ మీద అటాక్ చేస్తాడేమో. వెంటనే మహేష్ కి కాల్ చేసి అలర్ట్ చేయాలి. The number you are trying to call is currently not. The number you are trying to call is currently not reachable. మై గాడ్, టైంకి ఫోన్ కూడా కలవట్లేదు. The number you are trying to call is currently not reachable. ఇక లాభం లేదు. నేనే వెళ్ళి మహేష్ ని కాపాడుకుంటాను. అయ్యో, ఇదేంటి ఇలా కళ్ళు తిరుగుతున్నాయి? టాబ్లెట్ వేసుకొని ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇలా అవుతుందేంటి? నడవలేకపోతున్నాను. ఇప్పుడు మహేష్ ని ఎలా కాపాడుకోవాలి? నమస్తే మేడం. నేను సస్పెండ్ అయ్యారని ఇలా సెల్యూట్ చేసి గుర్తు చేయాల్సిన పనిలేదు ఎస్ఐ గారు. మీ స్టేషన్లో పరిష్కారం కాని కేసులు గుట్టలు గుట్టలుగా పేర్కొనుంటాయి. వెళ్ళి వాటికి సొల్యూషన్ చూపించండి. సారీ మేడం, మీ మీద పెట్టిన కేసులో మీ తప్పు లేదని తెలిపే ప్రూఫ్స్ మాకు లభించాయి. వాట్? ప్రూఫ్స్ దొరికాయా? మీరు చెప్పేది నిజమేనా? నిజం మేడం. మీరన్నట్టే మీ మీద కుట్ర చేసి మిమ్మల్ని అన్యాయంగా కేసులో ఇరికించి
జైలుకు వెళ్ళేలా చేశారు. నేను కూడా అహంకారంతో తొందరపడి మీ మనస్సు నొప్పించేలా ట్రీట్ చేశాను, కామెంట్ చేశాను. నిజం తెలిసాక రీగ్రెట్ అవుతున్నాను. అందుకే నిజం తెలిసాక మీకు సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయాను. అంతేకాని మిమ్మల్ని కించపరచాలని కాదు మేడం. నాకు కావాల్సింది మీ సారీలు కాదు ఎస్ఐ గారు. నన్ను జైలుకి పంపిన వాళ్ళెవరో తెలియాలి. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఆ దుర్మార్గులు ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదిలిపెట్టను. నేను పడ్డ క్షోభకి 10ంతలు బాధ అనుభవించేలా చేస్తాను. అన్యాయాన్ని న్యాయం ఓడిస్తే ఎలా ఉంటుందో, నిప్పుని అరచేతితో అణచాలను చూస్తే ఏమవుతుందో అందరికీ కనువిప్పు కలిగేలా చేస్తాను. వాళ్ళు ఎవరో చెప్పండి ఎస్ఐ గారు, చెప్పండి. చెప్తాను మేడం. ఆనెస్ట్గా డ్యూటీ చేసే వాళ్ళకి శత్రువులు ఉండడం సహజం. కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్లే శత్రువులై మీకు వెన్నుపోటు పొడిచి జైలుకు పంపించారు. ఆపండి ఎస్ఐ గారు. మీ నోటికొచ్చింది మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకండి. నా అనుకున్న వాళ్ళు నా కోసం ప్రాణాలిస్తారే తప్ప కల్లో కూడా వెన్నుపోటు పొడవాలనుకోరు. అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకండి. నిజమేంటో చెప్పండి. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడని ఊరికే అనరు కదా మేడం. మీరు జైలుకి పోవడానికి కారణం మీ అక్క వాళ్ళ అమ్మాయి కీర్తి, అంటే మీ బావగారు రాజశేఖర్. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు సాక్ష్యాలు చూపిస్తాను, అప్పుడైనా నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఒక్క నిమిషం మేడం. ఈ ఫైల్ చూడండి మేడం. ఆ రోజు బ్రీఫ్ కేసులో ఉంది కీర్తి గాజులేనని బిల్లులో ఉంది, కానీ నమ్మలేకపోతున్నాను. ఇది ఫేక్ అయి ఉండొచ్చు కదా. అలా మీరు డౌట్ పడ్డంలో తప్పులేదు మేడం. కానీ నమ్మి తీరాలని ఆధారాలు చెప్తున్నాయి. ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది చూడండి. బావగారి చేతిలో బ్రీఫ్ కేసు ఎందుకుంది? మా డౌట్ కూడా అదే మేడం. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఆ తండ్రి కూతుర్లిద్దరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మేము డిసైడ్ అయ్యాం. నా వాళ్ళు నా మేలు కోరుతారే కానీ నా పతనాన్ని ఎందుకు కోరుకుంటారు? ప్రాణం పోయినా ఇలాంటి తప్పుడు పని చెయ్యరు. ఇదంతా అక్కకి తెలిస్తే తట్టుకోలేదు. ఇప్పటికే కీర్తి పెళ్లి ఆగిపోయిందని కుమిలిపోతూ ఉంది. ఇలాంటి టైంలో కీర్తి తన ఇంటి మనిషి మీద కుట్ర చేసిందన్న విషయం గురించి బయటికి తెలిస్తే తనకిక లైఫ్లో పెళ్లి కాదు. ఆ బాధ భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. సార్ ప్లీజ్ మా వాళ్ళ పేర్లో ఎఫ్ఐఆర్లో ఎంటర్ చేయకండి. తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే ఇలా అంటారేంటి మేడం? మీరే ఒకసారి ఆలోచించండి సార్. ఏ అమ్మాయి అయినా ఇలా దొరికిపోవడానికి తన గాజుల్ని బ్రీఫ్ కేసులో పెడుతుందా? పైగా కీర్తి లెక్చరర్గా వర్క్ చేస్తుంది. అలాంటి మనిషి ఇలాంటి చీప్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతుందంటే మీరైనా నమ్ముతారా చెప్పండి? ప్లీజ్ సార్ థింక్ చేయండి. ఇక మా బావంటారా? మాట మీద తన ప్రవర్తన మీద నిలకడలేని మనిషిని మీకు కూడా తెలుసు. డబ్బుకి ఆశపడి ఏమైనా చేయడానికి సిద్ధపడే మనిషి. తెలుసు మేడం, కానీ చట్టం సాక్ష్యాలనే నమ్ముతుందని మీకు కూడా తెలుసు కదా. తెలుసు ఎస్ఐ గారు. ఎవరో నా మీద కక్షతో మా వాళ్ళను కూడా ఈ కుట్రలో ఇరికించాలని ఇదంతా చేశారని నాకు అనిపిస్తుంది. కుట్ర చేసిన వాళ్ళు వేరే ఉన్నట్టున్నారు.
మా వాళ్ళు అమాయకులని నా మనస్సాక్షి చెప్తుంది. దయచేసి వాళ్ళ పేర్లు ఎంటర్ చేయకండి. నాకు కొంచెం టైం ఇస్తే అసలు నేరస్తులెవరో మీ ముందు నిలబెడతాను. ప్లీజ్ సార్. మీరన్న మాటలో కూడా లాజిక్ ఉంది మేడం. సరే, మీరడిగినట్టే 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈలోపు మీ వాళ్ళు నేరస్తులు కాదు అని ప్రూవ్ చేయండి. చేయలేకపోతే మా డ్యూటీ మేము చేయాల్సి వస్తుంది. అలాగే సార్, గడువిచ్చినందుకు థ్యాంక్స్. వస్తాను మేడం. నీలకంఠం, 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 బయటికి రా. నా ఇంటికి వచ్చి ముష్టి వేయాలని చూస్తావా? నీ కంటికి మేం బిచ్చగాళ్ళ కనిపిస్తున్నావా? ఏమనుకుంటున్నావు మా గురించి? రా, బయటికి రా. నువ్వు నీ చెల్లెలు కలిసి నన్ను మోసం చేశారు కదరా. దానికి రిటర్న్ గిఫ్ట్ కింద నీ చావునిస్తాను. తీసుకో.